అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 6th అక్టోబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ నికాయ్ ఆల్మోస్ట్ 4.5% గెయిన్స్, చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం జపనీస్ మార్కెట్లో చూస్తున్నాం. జపాన్ స్టాక్స్ హిట్ రికార్డ్ హై ఆఫ్టర్ రూలింగ్ పార్టీ పిక్స్ ప్రో స్టిములస్ సెనై తకైచి. సో స్టిములస్ ఇవ్వాలి అని ముందు నుంచి ముందు నుంచి పోరాడుతున్న సనై తకైచి గారు ఇప్పుడు రూలింగ్ పార్టీ హై ఆఫ్టర్ రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ ఈమెను పికప్ చేసిన తరుణంలో జపాన్ ఈక్విటీస్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అయితే చూస్తున్నాం. ఆఫ్టర్ కంట్రీస్ రూలింగ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎలక్టెడ్ స్టాంచ్ కన్జర్వేటివ్ ఇట్స్ న్యూ లీడర్ సాటర్డే. సో దానివల్ల స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ మొమెంటం. హాంకాంగ్ ఒక 0.6% మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1/4% మీద నష్టపోగా S&P 500 ఫ్లాట్గా, డౌ జోన్స్ 1% మేర లాభాలతో ముగిసింది. గోల్డ్ $3,943 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. వరుసగా 7వ స్ట్రైట్ వీక్లీ గెయిన్స్ మనకి కనిపిస్తున్నాయి గోల్డ్లో. యాజ్ యుఎస్ షట్డౌన్ అనేది మెల్లిమెల్లిగా దాని ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యేట్టు కనిపిస్తోంది. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ఫస్ట్ టైం $125,000 మార్క్ని క్రాస్ చేసింది. కొద్దిగా రిసీడ్ అయ్యి స్టిల్ 2% గెయిన్స్తో ఇప్పుడు $1,24,000 దగ్గర యాజ్ ఆఫ్ నౌ బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ కూడా $65 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒపెక్ ప్లస్ దేశాలు ఆప్ట్స్ ఫర్ మోడెస్ట్ ఆయిల్ అవుట్పుట్ హైక్ యాజ్ సప్లై గ్లడ్ ఫియర్స్ మౌంట్. సో ఇది ఫస్ట్ పేజ్లో మేజర్గా వార్తల పరంగా. And I won't be surprised, Goldman Sachs CEO eyes Wall Street's drawdown in 1 to 2 years. Salman highlighted the mass adoption of internet in the late 90s, which although gave way to few of the world's largest companies, but also resulted in investors losing money in the dot-com bubble. సో ప్రతిసారి ఒక టెక్నాలజీ ఎమర్జ్ అయినప్పుడు, ప్రతిసారి ఒక రెవల్యూషనరీ ట్రెండ్ వచ్చినప్పుడు కొన్ని కంపెనీస్ మాత్రమే సక్సెస్ అవుతాయి, మిగిలిన కంపెనీస్ .com బబుల్ లాగా ఎఫెక్ట్ అవుతాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురవచ్చు. రాబోయే 1-2 ఏళ్ల కాలంలో డ్రాడౌన్ ఖచ్చితంగా ఉంటుందనేది గోల్డ్మాన్ సాక్స్ CEO చెప్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇది ఎన్డీటీవీ ప్రాఫిట్లో ఉంది. ఒకసారి దీని గురించి చదవాలనుకున్న వాళ్ళు చదవచ్చు. ఎందుకంటే AI రెవల్యూషన్ ఓవరాల్గా మార్కెట్స్ని కమ్మేస్తూ ఉన్న తరుణంలో దీని ఎఫెక్ట్ రాబోయే 1 or 2 years ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ హీరోస్గా ఎమర్జ్ అవుతాయి, కొన్ని కంపెనీస్ దాని మీద ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంటుంది. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ద కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ టెలినార్ షేర్డ్ సర్వీసెస్ టు మోడర్నైజ్ HR ఆపరేషన్స్. అండ్ సీగల్ $712 కోట్ల లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. సోలార్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి ద కంపెనీ సెక్యూర్డ్ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫ్రమ్ ద మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ for 597 crores to construct a 147 megawatt solar plant across 2 districts. సో దాదాపుగా $1,300 కోట్ల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ని సీగల్ గెలుచుకుంది. బట్ లెటర్ ఆఫ్ అవార్డు మాత్రమే ఫైనల్గా వీళ్ళకి ఇంకా రావాల్సి ఉంటుంది. PNB మంచి బిజినెస్ని రికార్డ్ చేసింది. సో ఫస్ట్ వీక్లో మనకి మెజారిటీ బ్యాంక్స్ అన్నీ కూడా ఎంత మేరకు బిజినెస్ చేశాయన్న దాని మీద అప్డేట్ ఇస్తాయి. సో అలా అంటే ఎంత బిజినెస్ గ్రో అయింది, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏంటి, ఇండియన్ మార్కెట్స్లో ఏంటి, డిపాజిట్స్ ఎంతవరకు వచ్చాయి, డిస్బర్స్మెంట్స్ ఏంటి, అవన్నీ కూడా డేటా అప్డేట్ ఇస్తాయి. సో అలా PNB మనకి రికార్డు స్థాయిలో దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో అండ్ దాదాపు 27 లక్షలు డొమెస్టిక్ బిజినెస్ గ్రో అయింది, డొమెస్టిక్ బిజినెస్ నమోదైంది అని చెప్పి వెల్లడించింది. మ్యారికో ద సెకండ్ క్వార్టర్ సా కన్సాలిడేటెడ్ రెవెన్యూ గ్రోత్ రీచింగ్ ద 30s డ్యూ టు ప్రైజింగ్ ఇంటర్వెన్షన్స్ అని చెప్తోంది. పికడెల్లీ వాళ్ళ ఇందిరి ఏదైతే నెంబర్ 1 విస్కీ ఉందో అది మరొకసారి బెస్ట్ వరల్డ్ విస్కీగా మార్కులు సంపాదించుకుంది. సో పికడెల్లీకి ఇది మరొక ప్లస్ పాయింట్ అవుతుంది. L&T మైంట్రీలో LIC తన వాటాని పెంచుకుంది. ఓపెన్ మార్కెట్ పర్చేస్ ద్వారా 7% ఉన్న తన వాటాని 9% పెంచుకుంది. బొందడా ఇంజనీరింగ్ దాదాపుగా 5,000 కోట్ల రూపాయల మీద ఆర్డర్ బుక్ ఉన్నట్టు వెల్లడించింది. April 1 నాటికి అది మరింతగా అడిషనల్గా 6,500 కోట్ల రూపాయల నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఏదైతే ఈ ఆక్షన్ పెట్టిందో వాళ్ళ పూణే ప్లాట్స్ సంబంధించి ఎలాంటి బిడ్స్ ఇవి రాలేదని చెప్పి వెల్లడించింది. సో ఒక నెగిటివ్ అంశం. HDFC బ్యాంక్ దాదాపు లోన్స్లో 9% మేర వృద్ధి నమోదు చేసినట్టు వెల్లడించింది. డీమార్ట్ 15% మేర స్టాండర్డ్ లోన్ రెవెన్యూ వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ క్వార్టర్లో ఒక మంచి రిజల్ట్స్ని బోత్ డిస్బర్స్మెంట్స్ అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్
హెల్తీ గ్రోత్ని, హెల్తీ డబుల్ డిజిట్ని నమోదు చేసినట్టు అయితే వెల్లడించింది. కొటాక్ బ్యాంక్ రిలీజ్డ్ ఇట్స్ ప్రొవిజనల్ ఫైనాన్షియల్ ఫిగర్స్ ఫర్ ద సెకండ్ క్వార్టర్ ఎండెడ్ September 30th, రిపోర్టింగ్ ఏ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 14.4% ఉన్నట్టు వెల్లడించింది. అలాగే వేదాంత తన డీమెర్జర్కి సంబంధించిన డెడ్ లైన్ని ఈ మార్చ్ ఎండ్ నాటికి పెంచుకున్నారు. ఎందుకంటే NCLT నుంచి వాళ్ళకి ఇంకా ఆమోదం లభించాల్సిన అవసరం ఉంది. ఎస్ బ్యాంక్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో 6.5% మేర వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. యూకో బ్యాంక్ 17% మేర వృద్ధి నమోదైనట్టు. AWL Agri business which sells cooking oils and other food items is expecting more than 10% in its revenue. PVR Inox is riding high on a strong Dasara weekend, setting the stage for the vibrant festive season అన్నట్టుగా కూడా చెప్తోంది. 50% మేర ఆక్యుపెన్సీస్ పెరిగాయని చెప్పి, మేబీ ఏ మేరకు అంటే ఎంత సినిమాలు ఉన్నాయి, దీని నుంచి ఎంతవరకు కంపెనీ బెనిఫిట్ అవుతుంది అనేది మనకు క్వార్టర్ రిజల్ట్స్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో, ఇవన్నీ కూడా మనకి స్టాక్స్ పరంగా ఉన్న అంశాలు. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో న్యూఢిల్లీ టు టేక్ స్టాక్ ఆఫ్ టాటా టెన్షన్స్. సో టాటాలో కొద్దిగా టెన్షన్స్ ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ని సడన్ రిమూవల్ ఆఫ్ విజయ్ సింగ్ ఫ్రమ్ టాటా సన్స్ బోర్డ్ ట్రిగర్స్ ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్. సో గ్రూప్ మధ్య ఎస్కలేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇద్దరు దక్షిణాది ప్రాంతానికి చెందిన వేణు శ్రీనివాసన్ గారు అండ్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఎన్ చంద్రశేఖరన్ గారు కూడా ఉన్నారు. అండ్ నోయల్ టాటా గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఎలా అంటే కంపెనీలో జరుగుతున్న కొద్దిగా డిస్టర్బెన్సెస్, ఎందుకంటే అతిపెద్ద కంపెనీ కాబట్టి ఓవరాల్గా ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాదాపు $180 బిలియన్ మేర కంపెనీ విలువ ఉంది కాబట్టి, అండ్ టాటా సన్స్ త్వరలో మేబీ ఐపీఓకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉన్న తరుణంలో అసలు టేక్ స్టాక్ ఆఫ్ ది సిచ్యుయేషన్ అంటే కంపెనీలో ఏం జరుగుతోంది అని మీద ఒక క్లారిటీ తీసుకోవడానికి ఇద్దరు సీనియర్ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్తో 9 అఫీషియల్స్, ఈ 9 కూడా భేటీ కాబోతున్నారు. కంపెనీ సంబంధించిన వివరాలని కూడా మేబీ తెలియజేస్తే ఏదన్నా ఇష్యూస్ ఉంటే ప్రభుత్వంలో పెద్దలు కూడా రంగంలోకి దిగి పూర్తిగా ఈ ఇష్యూని సద్దుమణిగే ప్రయత్నం అయితే చేయవచ్చేమో అన్నది చూడాల్సిన అంశం. బిట్కాయిన్ $125,000 మార్క్ని క్రాస్ చేసింది ఫస్ట్ టైం. బుల్స్ పైలింగ్ ఇంటూ EMs యాజ్ మొమెంటమ్ రిటర్న్స్. సో మళ్ళీ మొమెంటం కొద్దిగా బిల్డప్ అవుతుంది కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్లోకి జనాలు పెట్టుబడులు పెడుతున్నారు. విత్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టింగ్ ఇన్ఫ్లోస్ ఇంటూ ఈక్విటీస్ అండ్ బాండ్స్ టు గెయిన్ మొమెంటమ్ ఇన్ ద ఫైనల్ క్వార్టర్ అన్నట్టుగా కూడా HSBC హోల్డింగ్స్ చెప్తోంది. అలాగే సస్టైనింగ్ అబౌట్ 25,000 మే అన్లాక్ ఫ్రెష్ అప్సైడ్ ఫర్ నిఫ్టీ. సో 25,000 మార్క్ పైన నిఫ్టీ కనుక స్ట్రాంగ్గా సస్టైన్ అవుతే మరింత అప్సైడ్ వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్. నిఫ్టీస్ షార్ట్ టర్మ్ అవుట్లుక్ హింజెస్ ఆన్ ఇట్స్ ఎబిలిటీ టు సస్టైన్ అబౌవ్ 24,800 25,000 లెవెల్స్ పైన. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వి, ఈ లెవెల్స్ పైన కొద్దిగా మొమెంటం బిల్డప్ అవుతే మళ్ళీ మనకి అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. ఏ కీ రెసిస్టెన్స్ ఏరియా దట్ కుడ్ అన్లాక్ ఫర్దర్ షార్ట్ కవరింగ్ ఇఫ్ బ్రీచ్డ్. బ్యాంకింగ్, ఆటో, సెలెక్ట్ మెటల్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ డ్రైవింగ్ నియర్ టర్మ్ గెయిన్స్. ఇవన్నీ కూడా. అలాగే స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫర్ ద వీక్ సెక్టోరల్లీ డిఫెన్స్ నేమ్స్ సచ్ యాజ్ HAL, మెజగాన్ డాక్, BML, భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటివి లీడర్షిప్ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. మెటల్స్ అండ్ మైనింగ్ స్టాక్స్ కొద్దిగా రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ట్రేడబుల్ సెక్యూరిటీస్ అంచనా అయితే కడుతోంది. వేదాంత, హిందాల్కో, సండూర్ మ్యాంగనీస్ రాబోయే 3 నెలల కాలానికి ఒక మంచి పొటెన్షియల్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేది వాళ్ళ మాట. అలాగే ఆనంద్ రాఠీ చెప్తున్న దాని ప్రకారం ఎనీ డీప్ టువర్డ్స్ 24,600 క్యాన్ బి మానిటర్డ్ ఫర్ పొటెన్షియల్ బయింగ్ ఆపర్చునిటీ విత్ 24,400ని సపోర్ట్ జోన్గా పెట్టుకొని, స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి ITI స్ట్రాంగ్ బై చెప్తున్నారు. విత్ 305 రేంజ్, స్టాప్ లాస్ 280 అండ్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 355 అండ్ 370 విత్ 3 to 6 months టైమ్ హొరైజన్. NTPC 345 to 335 జోన్లో అక్యుములేట్ చేసుకుని 316 స్టాప్ లాస్ పెట్టుకుని 376 టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఆనంద్ రాఠీ అయితే చెప్తోంది. ఇంకొకసారి ఇంకా డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి పాస్ చేసి ఇవన్నీ కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. FPI స్టిల్ బిలీవ్ దలాల్ స్ట్రీట్స్ గోయింగ్ టు గో డౌన్ హిల్ బిఫోర్ ఎనీ యూటర్న్. ఇక్కడ ఈ లాంగ్ షార్ట్ రేషియో చూసుకున్నా, ఆర్ఎల్స్ బుల్లిష్ బేరిష్ బెట్స్ అంచనా వేసుకుని చూసుకున్నా కూడా కొద్దిగా ర్యాంప్ అప్ బేరిష్ బెట్స్ టు రికార్డ్ లెవెల్స్. FPI's బుల్లిష్ బెట్స్ ఆర్ నిఫ్టీ ఫ్యూచర్స్ అట్ 6.7% నియర్ ద
5.98% లైఫ్ లో. ఈ బెట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బుల్లిష్ బెట్స్ అంత గొప్పగా కనిపించట్లేదు. మేబీ ఒక రికవరీ తీసుకునే ముందు మరొకసారి ఒక డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది అనేది ఈ డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇండియన్ ఆర్మ్ స్ట్రైక్ రిచర్ వాల్యుయేషన్స్ దాన్ దేర్ గ్లోబల్ పీర్స్. ఉదాహరణకి నెస్లే పరంగా చూస్తే నెస్లే ఎంఎన్సీ పేరెంట్ కంపెనీయే వాళ్ళ పిఈ 17.7% దగ్గర ఉంటే మన పిఈ 70% దగ్గర ఉంది. వాళ్ళ రెవెన్యూ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ అయితే మన దగ్గర ఉన్నది 21,000 కోట్ల రూపాయల రెవెన్యూ అయినప్పటికీ కూడా ఎంత వాల్యుయేషన్స్ తీసుకున్నాయి. అబౌట్ ఎంఎన్సీ పేరెంట్ కంపెనీ 16.7 పిఈ దగ్గర ఉంటే మనం 43.8 పిఈ దగ్గర ట్రేడ్ అవుతున్నాం. సో ఇది ఒక డేటా పాయింట్గా మనకు కనిపిస్తుంది. బట్ అన్నీ ఒక బేరీ చేసుకొని చూసుకెళ్ళాం. సాధారణంగా ఎంఎన్సీ అంటేనే 75-80% వాళ్ళ దగ్గర ఉంటుంది. ట్రేడెడ్ స్టాక్ చాలా తక్కువగా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మెజారిటీ మనకు దీనికి వాల్యుయేషన్స్ అయితే ఇస్తూ ఉంటాం. హుందాయ్ పేరెంట్ కంపెనీ 4.4 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంటే మనం 36 పిఈ దగ్గర ట్రేడ్ అవుతున్నాం. సో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఒక డేటా మాత్రమే కానీ దీన్ని చూడండి. వేదాంత ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 13,000 crores టు ర్యాంప్ అప్ అల్యూమినియం కెపాసిటీని పెంచుకోవడానికి దాదాపు 13,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తోంది. అనిల్ అగర్వాల్ లెడ్ కంపెనీ హాజ్ ఓవర్ 50% స్టేక్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. వాళ్ళకి 50% మేర మార్కెట్ వాటా ఉంది. సో మరింతగా అల్యూమినియం కెపాసిటీని పెంచడానికి 13,000 కోట్ల రూపాయల వరకు వేదాంత ఇన్వెస్ట్ అయితే చేయబోతోంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అర్బన్ కంపెనీ AC4Aలోకి ఎంటర్ కావడానికి అంటే ఇప్పుడు ఇన్ హౌస్ కంపెనీ నేటివ్ అన్న సంస్థ ఇప్పటికే మనకి ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ లాక్స్ని అలాగే వాటర్ ప్యూరిఫైర్స్ని విక్రయిస్తోంది. అదే సంస్థ ఇప్పుడు ఏసీ మార్కెట్లో కూడా ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తుంది. వన్స్ లిస్ట్ అయిన తర్వాత మరింతగా తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అర్బన్ కంపెనీ. రెగ్యులర్గా మనం అర్బన్ కంపెనీ వాళ్ళని ఏసీ రిపేర్ కానీ ఏసీ క్లీనింగ్ కానీ పిలుస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా కంపెనీ చెందిన ఏసీఏ కొంటే ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళే వచ్చి క్లీన్ కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంటుందన్న థాట్ ఉండొచ్చేమో. దానివల్ల మేబీ వీళ్ళు ఈ 4Aలోకి ఎంటర్ కావాలి, ఈ ఏసీ సెగ్మెంట్లో కూడా ఎంటర్ కావాలని చెప్పి భావిస్తానని కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. ఇండియన్ ఐటీ ఫేసెస్ ఫ్లాట్ Q2 అమిడ్ స్లగిష్ గ్లోబల్ టెక్ స్పెండింగ్. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఈ వీక్లో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న తరుణంలో 1-2% గరిష్టంగా 2% వరకు మేబీ రెవెన్యూలో వృద్ధిని సాధించే అవకాశం ఉంది. ఒక స్లగ్గిష్ అండ్ ఒక స్టేటస్కు రిజల్ట్స్ని ఈసారి మెజారిటీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక అప్డేట్గా అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈసారి చాలా లల్ ఉండొచ్చు, చాలా క్వార్టర్లో అంత గొప్పగా గెయిన్స్ ఉండకపోవచ్చు, మొమెంటం ఉండకపోవచ్చు ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా, ఎందుకంటే స్పెండింగ్ కూడా అంత గొప్పగా ఉండట్లేదు. సో ఈ ఏఐ ఎఫెక్ట్ ఒకటి, డొనాల్డ్ ట్రంప్ ఇష్యూస్ అన్ని కూడా మరికొద్ది కాలం పాటు అట్లీస్ట్ టూ క్వార్టర్స్ ప్లస్ ఐటీ స్టాక్స్ని నిరుత్సాహంగా నిస్తేజంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఈక్విటీ ఇన్వెస్టర్స్ మూవ్ అవే ఫ్రమ్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్ వేయింగ్ ఆఫ్ డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ సెక్టార్ సర్జెస్ సన్ రైజ్ స్టాక్స్ లీప్ అహెడ్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉంటాయో వాటిని పక్కన పడేసి డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీస్ మీద, డొమెస్టిక్ డ్రివెన్ కంపెనీస్ మీద, ఆ సెక్టార్స్ మీద ఎక్కువగా మన వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. హోమ్ గ్రోన్ జైంట్స్ లీడ్ ఛార్జ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ ప్లాంట్ డిక్సన్ అంబర్ కేన్స్ సంవర్ధన అమంగ్ కీ అప్లికెంట్స్. సో ఈ సెగ్మెంట్లో మరింతగా దూసుకువెళ్ళడానికి భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీస్ EMS అంతా కూడా పోటీ పడుతున్నాయి. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఓవరాల్గా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో. అలాగే నిఫ్టీ క్లైమ్స్ ద ఫస్ట్ రంగ్ ఆఫ్ మార్కెట్ ల్యాడర్ ఒక అప్డేట్. అలాగే IPOs 30,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతున్నాయి ఈ అక్టోబర్ నెలలో. గతంలో సెప్టెంబర్ నెలలో 25 IPOs మంచి వృద్ధిని నమోదు చేయగా, మంచి ఇంట్రెస్టింగ్ కార్నర్ చేయగా, ఇప్పుడు వీవర్క్ ఒకటి, టాటా క్యాపిటల్ ఈ రెండు కూడా గ్రే మార్కెట్లో కనిష్టంగా అండ్ గరిష్టంగా కూడా మ్యాక్సిమం 5% మాత్రమే, 5% కంటే తక్కువగానే ప్రీమియం అయితే పలుకుతున్నాయి. బట్ కొద్దిగా ప్రైజ్ అని అనిపిస్తున్నప్పటికీ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా టాటా క్యాపిటల్ వెనకబడినప్పటికీ కూడా టాటా అన్న బ్రాండ్ నేమ్ ఒకటి కంపెనీని లిస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతాలు చేయకపోయినప్పుడు కూడా మనకి మంచి ఇంట్రెస్ట్ని గార్నర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రీటైల్ పార్టిసిపేషన్ లేకపోయినప్పుడు కూడా పెద్ద కంపెనీస్ HNIs క్విక్ పోర్షన్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. యాంకర్ బుక్ కూడా గట్టిగానే అవుతుంది టాటా క్యాపిటల్కి సంబంధించి. ఇవన్నీ ఫస్ట్ పేలో. అలాగే రీట్స్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ గొప్పగా పర్ఫామ్ చేయకపోయినప్పుడు
చేయనప్పటికీ రేట్స్ మాత్రం గత 6 నెలల్లో 20% మేర రిటర్న్స్, ఎంబసీ 14.3, మైండ్ స్పేస్ 21, ఆల్మోస్ట్ బ్రూక్ఫీల్డ్ 20, నెక్సెస్ కూడా దాదాపు 27% మేర రిటర్న్స్ ఇచ్చాయి 6 మంత్స్లో. 1 ఇయర్లో కూడా కనిష్టంగా 8, గరిష్టంగా 27% మేర రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాం. వీటికి తోడు డివిడెండ్ కూడా 5% దాకా వస్తుంది. సో ఇంట్రెస్ట్ కొద్దిగా గార్నర్ అవుతుంది రేట్స్కి సంబంధించి. అక్టోబర్ 6వ తారీఖున అంటే ఇవాళే సాయంత్రం 7 గంటల నుంచి మొదటి క్లాస్ మెంటార్షిప్ సంబంధించిన కొత్త బ్యాచ్ ఫస్ట్ క్లాస్ ఇవాళ సాయంత్రం 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక 2 to 3 సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నట్టున్నాయి. ఆసక్తి ఉంటే ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ అవసరమైన సబ్జెక్ట్ అంతా అందులో ఉంటుంది. కేవలం సబ్జెక్ట్ మాత్రమే మనం చెప్తాం. సో దీని కింద కామెంట్స్ రూపంలో రకరకాల మాటలు అయితే చెప్తున్నారు, కోర్సులు అమ్ముకుంటున్నారని. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బిజినెస్ మోడల్ ఉంటుంది, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం సోషల్ సర్వీస్ చేస్తాం అట్లీస్ట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వరకు, బట్ వీ డూ హ్యావ్ ఫ్యామిలీస్ అండ్ వీ డూ నీడ్ టు సస్టైన్. ఎందుకంటే ఇంత టైం మనం ఇందులో పెడుతున్నాము అంటే ఏదో ఒక బిజినెస్ మోడల్ లేకుండా, ఏది చేయకుండా మనం కేవలం సర్వీస్ మాత్రం చేయాలి అనుకునేది అయితే జరగదు. ఇప్పుడున్న రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఒకరు పాలసీలు అమ్ముకుంటారు, ఒకరు ఐపీఓలు అమ్ముకుంటారు, ఇంకొకరు కొందరు స్టాక్స్ని చిన్న స్టాక్స్ని రికమెండ్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. బట్ అలాంటి ఇవేవి చేయకుండా కేవలం మన ట్రైనింగ్ మాత్రమే, మనకు తెలిసిన సబ్జెక్ట్ ఇది, ఆ సబ్జెక్ట్ని మాత్రం మనం చెప్పి సో దానికి యూఆర్ ఛార్జింగ్ సమ్ మనీ. లాస్ట్ 4 years నుంచి ఒకటే ప్రైజ్ అండ్ ప్రైజ్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు, ఈవెన్ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా. సో ఒక్కొక్క బ్యాచ్కి మనం అట్లీస్ట్ 20-25 days మనం ఫుల్గా టైం పెడుతున్నాం. సో అందువల్ల వీఆర్ ఛార్జింగ్ ఫర్ దట్. సో దీనిలో ఏమీ సిగ్గుపడటం కానీ లేకుంటే ఏదో తప్పు చేస్తున్నా అన్న భావన కానీ ఏమాత్రం మాకు లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. దానివల్ల నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పడం వరకు మన రెస్పాన్సిబిలిటీ, దాన్ని ఎంతవరకు తీసుకుంటాం, ఎంతవరకు మనం కష్టపడి ఆ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటాం, ఎంత వర్కౌట్ చేస్తాం దాని మీద అనేది ఇక పూర్తిగా వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల దీని మీద ఎక్కువగా నేను లోతుగా వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇప్పటికే 2.5 minutes దీనికోసం 2 minutes పైన మాట్లాడాను. సారీ ఫర్ దట్. బట్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఏది ఫ్రీగా చేయరు. అలా ఫ్రీగా చేసేవాళ్ళు సన్నాసులు మాత్రమే ఉంటారు. నాట్ సన్యాసులు, సన్నాసులు మాత్రమే ఉంటారు. మీకు తెలియకుండా ఏదో విధంగా మీరు వాళ్ళకి డబ్బులు సమర్పించుకుంటారు తప్ప ఇలా ప్రొఫెషనల్గా చేసే అవకాశాలు అయితే తక్కువ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో